యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. జాగ్రత్తగా వినండి. ఇంకా సంఘంతో ఏం చెప్తున్నారంటే, సంఘం ఒకటి మర్చిపోయిందట. సంఘం ఒక విషయం చాలా అంటే చాలా భయంకరంగా మర్చిపోయిందట. గుర్తే లేదట సంఘానికి. ఏ సంఘానికి? ఇక్కడ ఉంది ఈ క్రీస్తు సంఘానికి. ఈ సంఘానికి కాదు, చాలా సంఘాలకి, చాలా సంఘ విశ్వాసులకి మాటలు గుర్తే లేవు. ఏంటో చూద్దాం. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 12వ వచనం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఎవరి కోసం ఎదురు చూడాలట? మీరు చెప్పట్లేదు. ఎవరి కోసం ఎదురు చూడాలి? యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే ఆ రోజు కోసం ఎదురు చూడండి. ఎవరి కోసం ఎదురు చూడాలి? యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే ఆ రోజు కోసం ఎదురు చూడండి. ఎదురు చూచుచు పడిగాపులు కాస్తూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడండి అని చెప్తున్నాడు. మనం ఎదురు చూస్తాం. దేనికోసం ఎదురు చూస్తాం? ఏడైపోతుంది, ఇంకా రావట్లేదేంటి? ఏంటది? పనులన్నీ త్వరగా చక్కబెట్టేసుకోవాలి. సాయంత్రం అయినప్పుడు ఎందుకు చక్కబెట్టుకోవాలి? సీరియల్ వచ్చేది మనకి 7-7:30 సీరియల్ వచ్చేది. దానికోసం ఏం చేయాలి? సిద్ధపడిపోతాం. మనం రాకడ కోసం సిద్ధపడతాం. ఎవరు బాగా చెప్తున్నారు? ఎవరి కోసం సిద్ధపడతాం? రాకడ కోసం సిద్ధపడతాం. దేనికోసం సిద్ధపడతాం? సీరియల్ కోసమే సిద్ధపడతాం. మన ఎదురు చూపులన్నీ ఎప్పుడు ఉంటాయంటే, ఎప్పుడు అవుతుందా డాక్టర్ బాబు గారు ఎప్పుడు వస్తారని మనం చూస్తాం. వస్తారు డాక్టర్ బాబు గారు రావట్లేదు. డాక్టర్ బాబు గారు ఎప్పుడు వస్తారనే చూస్తాం. మనం ఏడెప్పుడైపోద్ది అని చూస్తాం. కానీ మన దృష్టిలో, మన జాగ్రత్తగా మన దృష్టిలో లేని ఒక విషయం ఏంటో తెలుసా? ఆయన మా కోసం వస్తాడన్న మాట మనకి తెలియదు. నిజంగా గుర్తులేదు. గుర్తుంటే మన జీవితాలు ఎంత మాత్రం ఇలా ఉంటుంది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు మాట చెప్తారు. రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మనం మాట చదువుకుంటాం. ఏంటది? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. ఒకసారి జాగ్రత్తగా రండి. ఆయన మరణం మర్చిపోయేంత చిన్న మరణమా? ఆయన సిలువలో విలవిల్లాడుతూ చనిపోయాడు. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆయనే చెప్తున్నాడు, నన్ను మర్చిపోకుండా ఉండడానికి దీన్ని చేయండి. మర్చిపోకండి అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ప్రతి పరిస్థితుల్లో ఏం చేస్తున్నాం? మర్చిపోతాం. అర్థమవుతుందా? మనం మర్చిపోతున్నాం కనుక ఆయన మర్చిపోకండి అని చెప్తున్నాడు. మనం మర్చిపోతున్నాం. మేమెక్కడ మర్చిపోతున్నామండి? రోడ్డు మీద ఎవరితో గొడవ పెట్టుకుంటాము, గంట సేపు నువ్వు మర్చిపోయావు. ఏమని మర్చిపోయావు? నేను బాప్తిసం తీసుకున్నాను, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాను, ఆయన నా కోసం చనిపోయాడు, నేను రక్షణ పొందుకున్నానని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా రోడ్డు మీద నడుస్తున్నాను. అర్థమవుతుందా? నువ్వు గంట సేపు సీరియల్ చూస్తున్నావు అంటే నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏమని? నేను విశ్వాసాల సంగతి నీకు గుర్తులేదు. ఆయన నా కోసం చచ్చిపోయాడన్న సంగతి నీకు గుర్తులేదు. నేను రొట్టె ద్రాక్షరసం తీసుకుంటానన్న సంగతి కూడా నీకు గుర్తులేదు. అర్థమవుతుందా? నీకు గుర్తులేదు అని చెప్తున్నాడు. మర్చిపోకండి అని. మనం ఏం చేస్తున్నాం? ఖచ్చితంగా మర్చిపోతాం. ఇంకేం మర్చిపోతాం అంటే, ఆయన కోసం ఎదురు చూడటం మర్చిపోతామంట. మనం సంఘం అంతా ఎవరి కోసం చూడాలంటే, ఎదురు చూడాలంటే ఆయన కోసం ఎదురు చూడాలి. చాలా మంది అవలస్తులు దేనికోసం ఎదురు చూస్తారంటే, మా హీరో గారి సినిమా ఎప్పుడు వస్తుంది, ఆ రిలీజ్ డేట్ ఎప్పుడు, ఆ రిలీజ్ డేట్ రావాలి, నేను మీ పేపర్లు లేకపోతే ఇవన్నీ తీసుకుని రెడీగా ఉండాలి. ఫస్ట్ డే ఫస్ట్ షో బెనిఫిట్ షోకి వెళ్ళిపోయి ఏం చేయాలి? ఆయన అలా కనబడితే మనం అలా కేకలేసి సట్లు చింపేసుకోవాలి. వీటి కోసం ఎదురు చూస్తారు. అవునా కాదు? వీటి కోసం ఎదురు చూసే యమనస్తులు ఉన్నారు, వీటి కోసం ఎదురు చూసే విశ్వాసులు ఉన్నారు, సీరియల్ కోసం ఎదురు చూసే స్త్రీలు ఉన్నారు, యేసుక్రీస్తు కోసం ఎదురు చూసేవారు, ఆయన రాకడ కోసం ఎదురు చూసేవారు. రేపో మాపో ఆయన వచ్చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. మీరు గమనించారు లేదు? 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందని న్యూస్లో వింటున్నారా? న్యూస్లో చెప్తున్నారు చూడండి. 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది త్వరలో, 2 నెలల్లో వస్తుందని మొన్న ఇందాక చూసానండి. వస్తూ నోటిఫికేషన్ వస్తే TV9 నోటిఫికేషన్ వస్తే TV9లో చెప్తున్నారు ఇంకో 2 నెలల్లో ఏమొస్తుందట? 3వ ప్రపంచ యుద్ధం వస్తుందట. యేసుక్రీస్తు వారు రాకడక సూచనలు అన్నీ జరిగిపోతాయి. రేపో మాపో ఆయన వచ్చేస్తాడు. వచ్చేసరికి నువ్వు ఎదురు చూసేది అది, నీ ఎదురు చూపులన్నీ ఎవరి మీద ఉంటున్నాయి?
యవనస్తులైతే యవన స్త్రీల మీద ఉంటున్నాయి, పురుషులైతే వాళ్ళ లవర్ల మీద ఉంటున్నాయి. ఎవరి మీద పడతాయి? ఈ లోక సంబంధమైన వాటి మీద. జాగ్రత్త వినండి, ఈ లోక సంబంధమైన వాటి మీద నీ ఎదురు చూపులు ఉంటాయి తప్ప యేసుక్రీస్తు వారి మీద ఎదురు చూపేది. నువ్వు బాప్తిజం తీసుకున్నావన్న సంగతి నువ్వు మర్చిపోయావు, నీకు గుర్తులేదు. నీవు రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడే గుర్తొస్తుంది. ఆ పళ్ళు తీసుకొచ్చి ఎదురు పెడతంటే అప్పుడు గుర్తొస్తుంది ఏమని, నేను బాప్తిజం తీసుకున్నాను కాబట్టి ఏం చేయాలి, రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. అప్పుడే గుర్తొస్తుంది. నువ్వు చర్చి అడుగు గడప దాటి బయటికి వెళ్ళావంటే నీకు గుర్తుండట్లేదు. నీకు గుర్తుండట్లేదు అంటానికి నిదర్శనం ఏంటంటే నీ జీవితం చెప్పేస్తుంది నీకు ఆయన రాకడ గుర్తుందో లేదో. నిజంగా ఒక విశ్వాసికి రాకడ మనసులో ఉండిపోయిందంటే వాడు చాలా భక్తిగా ఉంటాడు, వాడు చాలా జాగ్రత్తగా బతుకుతాడు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆ జాగ్రత్త మన జీవితాల్లో లేదంటే, నిర్లక్ష్యం వచ్చేసి మనలో కూర్చుంటుందంటే సంగమా మనలో ఏం లేదు. ఆయన రాకడ కోసం ఎదురు చూసే చూపులు లేవు. తీతు గారికి చెప్తున్నారు, ఆ క్రియతు సంఘానికి చెప్పు, ఏమని చెప్పు, ఆయన రాకడ కోసం ఎదురు చూడమని. ఈ లోక సంబంధమైన వాటి కాదు చూడాల్సింది. ఈ లోక సంబంధంలో విచ్చలవిడి వ్యభిచారాలు జరుగుతాయి, అయినా చూడాల్సింది. ఈ లోక సంబంధులు ప్రేమలో అంటూ కొట్లాడిపోతున్న అయినా చూడాల్సింది. దేనికోసం ఎదురు చూడాలి? ఆయన రాబోతున్నాడు, ఆయన కోసం ఎదురు చూడమని చెప్పు సంఘానికి. ఆయన కోసం ఎదురు